జస్ట్ ఇమాజిన్ మీ ఏజ్ 10 ఇయర్స్ అండ్ మీ పేరెంట్స్ ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళి మళ్ళీ తిరిగి రారు. హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే మన ధనుష్ గారి రాయన్ మూవీ చూసొచ్చా. మార్నింగే వెళ్దాం అనుకున్నా, బట్ మా ఊర్లో థియేటర్ డోర్స్ సరిగ్గా ఉండవు. బయట నుంచి లైటింగ్ డైరెక్ట్ స్క్రీన్ మీద పడుతుంది. ఎక్స్పీరియన్స్ పాడవుతుందని చెప్పి ఈవినింగ్ వెళ్లాల్సి వచ్చింది. ఈ మూవీ రైటర్, డైరెక్టర్ అండ్ హీరో అన్నీ మన ధనుష్ గారే. అండ్ ఇది ఆయన 50th మూవీ. మూవీ చాలా బాగా స్టార్ట్ అవుతుంది, ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. బట్ నెక్స్ట్ అంతా చాలా ల్యాగ్ ఉంటుంది భయ్య, చాలా చాలా స్లో ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే అరే ఓటీటీలో చూస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. అండ్ సెకండ్ హాఫ్కి లీడ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ బాగా బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ ఉంటుంది అనుకుంటే అక్కడ కూడా చాలా డ్రాగ్ చేశారు భయ్య. లాస్ట్ 30 to 40 minutes వరకు చాలా స్లోగా వెళ్తుంది మూవీ. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ బాగున్నాయి. ఇలాంటి స్టోరీ మనం ఆల్రెడీ చాలా చాలా మూవీస్లో చూసాం. ఇద్దరు గ్యాంగ్స్ ఉంటారు, అందరి ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఒక పోలీస్ ఉంటాడు, రివెంజ్ ప్లాట్. ఇలాంటి మూవీస్ మనం చాలా చూసాం కదా. సో ఇందులో కొత్తగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. బట్ మీకు రివెంజ్ యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టమైతే మీకు ఇది నచ్చచ్చు. నాకైతే యాక్షన్ చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా ఉన్నాయి. ధనుష్ గారి ఎక్స్ప్రెషన్స్ అండ్ మేక్ ఓవర్ చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ ద లెజెండ్ ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ చాలా బాగుంది. అక్కడక్కడ బీజిఎం కూడా సీన్స్ని చాలా ఎలివేట్ చేసింది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ బాగున్నాయి. విలన్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు, అంటే ఐ మీన్ వీడిని చంపాలరా అన్నంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే నాకు కలగలేదు. అండ్ నాకు సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. రివెంజ్ మూవీస్కి డార్క్ థీమ్ చాలా బాగా సెట్ అవుతుంది, ఇందులో కూడా చాలా బాగా సెట్ అయింది. ఓవరాల్గా నాకు కొత్త కాన్సెప్ట్ ఏమొద్దు, డీసెంట్ రివెంజ్ డ్రామా చూడాలనుకుంటే అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ఇష్టం అయితే ఈ మూవీ మీరు ఒకసారి చూడొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 50%. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది మన రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.